మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రాణ్యారావుకు పోలీస్ కస్టడీ పొడిగించారు. రాణ్యారావుకు 5 రోజుల పాటు కస్టడీని పాట్యాలా కోర్టు పొడిగించింది. అయితే ఇక్కడ రాణ్యారావు మాత్రం కోర్టుకు తనను అధికారులు వేధిస్తున్నారని చెప్పేసి అనింది. అలాగే కొన్ని కీలక విషయాలు కూడా రాణ్యారావు వద్ద నుంచి డిఆర్ఐ అధికారులు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రధానంగా బంగారం స్మగ్లింగ్ కేసులో మరొకరిని డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. తరుణ్ రాజ్ అనే వ్యక్తిని డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. బంగారం వ్యాపారంతో పాటు హోటల్ను నిర్వహిస్తున్నట్లుగా తరుణ్ రాజ్ నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. రాణ్యారావు నుంచి బంగారం కొనుగోలు చేశారు తరుణ్ రాజ్. రాణ్యారావు కాల్ డేటాలో తరుణ్ రాజ్ వివరాలను డిఆర్ఐ అధికారులు సేకరించారు. దాని ప్రకారం తరుణ్ రాజు పలుమార్లు విదేశాలకు వెళ్లి వచ్చినట్లుగా డిఆర్ఐ అధికారులు గుర్తించారు. రాణ్యారావు నుంచి బంగారాన్ని తరుణ్ రాజ్ కొనుగోలు చేసినట్లుగా డిఆర్ఐ అధికారులు చెప్తున్నారు. రాణ్యారావు కాల్ డేటాలో తరుణ్ రాజ్ వివరాలను సేకరించారు. అతనికి పలుమార్లు తను కాల్ చేసినట్లు, వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్లు గుర్తించారు డిఆర్ఐ అధికారులు. మరో 5 రోజుల కస్టడీని పొడిగిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది. కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఒక కీలక మలుపు చోటు చేసుకుందని మనం చెప్పుకోవాలి. ఎవరైతే ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారో కన్నడ నటి రాణ్యారావుకు పోలీస్ కస్టడీని పొడిగించారు. మరో 5 రోజుల పాటు పోలీస్ కస్టడీని పటియాలా కోర్టు పొడిగించింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రాణ్యారావుకు పటియాలా కోర్టు 5 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాణ్యారావు వద్ద నుంచి కీలక విషయాలను ఇప్పటికే డిఆర్ఐ అధికారులు రాబట్టారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు, మరిన్ని కీలక విషయాలు ఆమె నుంచి రాబట్టేందుకు ఒక 5 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ పటియాలా కోర్టు తీర్పును వెలువరించింది. అయితే ఇక్కడ ఈ కేసులో ఒక కీలక మలుపు చోటు చేసుకుని చెప్పుకోవాలి. తరుణ్ రాజ్ అనే వ్యక్తిని డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అంటే గతంలో బంగారం వ్యాపారంతో పాటు ఈ తరుణ్ రాజ్ హోటల్ నిర్వహిస్తూ ఉన్నారనేసి గుర్తించారు. రాణ్యారావు నుంచి తరుణ్ రాజ్ బంగారం కొనుగోలు చేసినట్లుగా డిఆర్ఐ అధికారులు చెప్తున్నారు. వీరిద్దరి మధ్య కూడా అనేక మార్లు ఫోన్ సంభాషణలు జరిగినట్లుగా గుర్తించారు. సో ఇక్కడ కాల్ డేటా అన్నది చాలా కీలకంగా మారింది. వీరిద్దరి మధ్య జరిగిన ఆ ఫోన్ సంభాషణను గుర్తించేందుకు కాల్ డేటాను సైతం డిఆర్ఐ అధికారులు సేకరించారు. తరుణ్ రాజ్ గతంలో కూడా పలుమార్లు విదేశాలకు వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసులు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రాణ్యారావుకు పోలీస్ కస్టడీ పొడిగించారు. 5 రోజుల పాటు పోలీస్ కస్టడీని పొడిగిస్తూ పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఆమె వద్ద నుంచి కీలకమైన సమాచారాన్ని డిఆర్ఐ అధికారులు రాబట్టారు. ఇంకా ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు కూడా కొంత సమయం కావాలని కోరగా 5 రోజుల పాటు పోలీస్ కస్టడీని పొడిగిస్తూ పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. ఈమె గతంలో కూడా ఇదే విధంగా బంగారాన్ని తీసుకువస్తుండగా పట్టుబడింది. అయినప్పటికీ కూడా ఈసారి ఎక్కువ మొత్తంలో బంగారాన్ని ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఆమె ఇదే విధంగా తీసుకువచ్చింది బంగారాన్ని అక్రమంగా అని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఆమె ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉంది, ఎక్కువ సార్లు ఎవరితో ఆమె మాట్లాడింది అన్న వివరాలు కూడా ఇప్పుడు సేకరించే పనిలో పడ్డారు.